అయిపోయింది. ఈ2020 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పనైపోయింది. శ్రీలంక మీద గెలవాల్సిన మ్యాచ్ లో గెలిచింది, కానీ నెట్ రన్ రేట్ కారణంగా ఇంటికి వెళ్లిపోయింది. దాంతో పాకిస్తాన్ ప్లేయర్స్ ని అక్కడ మాజీలు అండ్ క్రికెట్ ఫ్యాన్స్ కొంతమంది ఒక రేంజ్ లో ట్రోల్ చేయటం మొదలుపెట్టగా, ఇంకొంతమంది మాత్రం పాకిస్తాన్ ఇంటికి వెళ్లిపోవటానికి ఇండియానే కారణమని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అలాగే పాక్ను మోసం చేసిన ఇండియా గనక ఫైనల్స్ వస్తే ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తున్నట్టే యుద్ధం స్టార్ట్ చేస్తామని, ఇండియాకు ఫైనల్స్కు వెళ్లే అర్హత లేదని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు పాకిస్తాన్ వాళ్ళకి ఏమైంది? ఇండియా మీద ఎందుకలా ఏడుస్తున్నారు? ఇండియా కావాలనే శ్రీలంకతో మ్యాచ్ ఫిక్స్ చేసి పాకిస్తాన్ను వెళ్లగొట్టిందా? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులకు ఫిబ్రవరి 28, 2026 అనేది ఒక పీడకల లాంటి రోజు. శ్రీలంకతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ ఆ విజయం వారికి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేయలేకపోయింది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేసినప్పుడు ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ సెమీస్కు వెళ్లాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు శ్రీలంక 148 పరుగులు పూర్తి చేయగానే పాకిస్తాన్ ఆశలు అడియాసలయ్యాయి. నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ కంటే వెనుకబడి ఉండటంతో ఆ మ్యాచ్ పాకిస్తాన్ గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దాంతో పాకిస్తాన్ మాజీలు ఆ మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగిందని, కావాలనే శ్రీలంక 147 కొట్టేవారకు స్లోగాడా ఆడి పాకిస్తాన్ అభిమానులకు ఒక హోప్ వచ్చేలా చేసి ఆ తరువాత వరుస సిక్సర్లతో దాదాపు మ్యాచ్ గెలిచినంత పని చేసిందని అన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో శ్రీలంక వెనుక ఇండియా హస్తం ఉందని కూడా పాకిస్తాన్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. దాంతో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించటం వెనుక భారత్ కుట్ర ఉందనే ప్రచారం అక్కడ ఊపందుకుంది. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించినా పాక్ మీడియాలో దీనిపై చర్చలు జరుగుతున్నాయి. వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ వంటి వారి పేరుతో కొన్ని సాట్రికల్ కథనాలు కూడా అక్కడ బాగా ట్రెండ్ అవుతున్నాయి, వెలువడ్డాయి. అందులో వారు భారత్ ఐసీసీని నియంత్రిస్తోందని, ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో చేస్తున్న యుద్ధం వల్ల మా ప్లేయర్లు డిస్ట్రాక్ట్ అయిన సమయంలో భారత్ కావాలని నెట్ రన్ రేట్ లెక్కలు తారుమారు చేసి మమ్మల్ని బయటికి పంపిందని ఆరోపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. పాక్ సైన్యం సరిహద్దుల్లో పోరాడుతుంటే భారత్ క్రికెట్ మైదానంలో ప్రతీకారం తీర్చుకుంటోందని షోయబ్ అఖ్తర్ పేరుతో ఒక ఫిక్షనల్ స్టేట్మెంట్ పాక్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇక బాసిత్ అలీ కూడా ఇది జియోపాలిటికల్ కుట్ర అని, ఆఫ్ఘన్ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని పాక్ను క్రికెట్ పరంగా బలహీనపరిచారని ఆరోపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలుగా మరికొందరు విమర్శిస్తున్నారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అగా మాత్రం తమ గేమ్ ప్లేలోనే లోపాలు ఉన్నాయని ఒప్పుకోవడం గమనార్హం. కానీ అక్కడ సోషల్ మీడియాలో మాత్రం ఇండియా బయాస్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్కు ఇండియా ఎప్పుడూ తన పూర్తి సపోర్ట్ని ఇస్తుంది కాబట్టి అక్కడ చాలామంది ఆఫ్ఘనిస్తాన్ మీద చేయి వేసినందుకు ఇండియా రివెంజ్గా పాక్ను T20 వరల్డ్ కప్ నుండి దూరం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, పాకిస్తాన్ను మోసం చేసిన ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్లోకి ఎలా వెళ్తుందో చూస్తామని, ఒకవేళ ఫైనల్స్కు వెళ్తే ఆ మ్యాచ్నే జరగకుండా చేస్తామని పాకిస్తాన్ నుండి టీమిండియాకు బెదిరింపులు వస్తున్నాయి. కానీ టీమిండియా ఫ్యాన్స్ అండ్ బీసీసీఐ ఈ వార్నింగ్స్ను అంత సీరియస్గా ఏం తీసుకోవట్లేదు. ఇక ఇండియానే కాదు, ఈ ఓటమి వల్ల పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా దారుణంగా ట్రోల్ అయ్యారు. ఈ మ్యాచ్ గురించి పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందర్ వంటి దిగ్గజాలు మాట్లాడుతూ ఇది అత్యంత నిరాశాజనకమైన విషయమని, దేశ గౌరవాన్ని చాటి చెప్పే అవకాశాన్ని
మళ్లీ చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక మహమ్మద్ యూసుఫ్ అయితే మరింత ఘాటుగా స్పందిస్తూ కొందరు ఆటగాళ్లకు అనవసరంగా ఎక్కువ అవకాశాలు ఇచ్చామని, వారు కీలక సమయంలో చేతులెత్తేశారని విమర్శించాడు. క్రికెట్ విశ్లేషణల నుంచి విమర్శల వరకు పాక్ మాజీ ఆటగాళ్లంతా ఏకమై తమ టీం మేనేజ్మెంట్ను కడిగిపారేస్తున్నారు. షాహిద్ అఫ్రిది జట్టు వెళ్తున్న దిశపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ షదాబ్ ఖాన్ వంటి ప్లేయర్ల ప్రదర్శన మెరుగుపరకపోతే వారిని జట్టులో ఉంచడం అనవసరమని సీరియస్గా చెప్పాడు. కమ్రాన్ అక్మల్ అయితే సల్మాన్ అగా కెప్టెన్సీ చాలా వీక్గా ఉందని చెప్పాడు. ఇప్పటి టీ20 క్రికెట్ అవసరాలకు అనుగుణంగా పాక్ జట్టు మారలేదని, భారత్ లేదా వెస్టిండీస్ వంటి జట్లతో పోలిస్తే పాక్ ఆట తీరు చాలా వెనుకబడి ఉందని అతను అభిప్రాయపడ్డాడు. బాసిత్ అలీ అనే మాజీ ప్లేయర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇదసలు పాకిస్తాన్ టీం లాగానే లేదని, కోచ్ మైక్ హెసన్ తన ఇష్టానుసారంగా జట్టును నడిపిస్తున్నాడని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే ఒత్తిడికి తలొగ్గి ఆటగాళ్లను ఎంపిక చేయటం వల్లనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అతను ఆరోపించాడు. అహ్మద్ షెహజాద్ కూడా బ్యాటింగ్ ఆర్డర్లో తరచుగా మార్పులు చేయడం, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయాలు జట్టును దెబ్బతీశాయని విమర్శించాడు. ఇక ఈ విషయంగానే వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ వంటి వారు తమ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేక మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా పాక్ క్రికెట్ అభిమానులను మరింత కలచివేసింది. ఇక మ్యాచ్ ఓడిపోవడం గురించి ప్రజల స్పందన కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంది. పాక్ టీం సెమీస్కు కాదు, కరాచీ ఎయిర్పోర్ట్కు క్వాలిఫై అయింది అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే బాబర్ అజం విచారంగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు ఫ్యాన్స్ అయితే మ్యాచ్ ముగింపులో అంపైర్లిచ్చిన నిర్ణయాలను, ముఖ్యంగా వైట్ బాల్ కాంట్రవర్సీని వేలెత్తి చూపుతున్నారు. కానీ లోతుగా ఆలోచిస్తే కేవలం అంపైరింగ్ వల్లనే ఓడిపోయారనుకోవడం పొరపాటే అవుతుంది. పాక్ టీంలో మేనేజ్మెంట్ లోపాలు, సెలక్షన్ విధానంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.